హలో. శౌర్య సూసైడ్ చేసుకుంటున్నాడు. నువ్వు ఇంకో పెళ్లి చేసుకుంటున్నావు అని సూసైడ్ చేసుకోవడానికి బిల్డింగ్ మీదకి ఎక్కాడు. వాట్? అబ్బా నువ్వు అర్జెంట్ గా బయలుదేరి ఇక్కడికి రావే. ఈ డ్రామాలు స్కెచ్లు మానమని చెప్పి ఇంకా ప్లీజ్. వస్తే మెంటల్. టీవీలో లైవ్ వస్తుంది చూడు. ఐ డోంట్ కేర్ ప్లీజ్, నన్ను వదిలే. అబ్బా అరే నువ్వు అర్జెంట్ గా రిజిస్టర్ ఆఫీస్ కి పదా. ఆలోచించక దివ్య, నీకంత స్వేచ్ఛనిచ్చే సంస్కారం మాకు లేదు. వయసు వచ్చాక ఆడపిల్లకు కూడా అన్నీ తెలుసని ఒప్పుకోవడం మా వల్ల కాదు. అది నిజమైనా సరే మేము ఈ తప్పులెత్తి చూపించడానికి ఉన్నంత తెగింపు మా తప్పులు ఒప్పుకోవడానికి మాకుండదు. అందుకే ఇప్పుడు ఈ నిర్ణయం కూడా నేనే చెప్తున్నాను. వెళ్ళు. నా పెంపకం మీద నాకు నమ్మకం ఉంది. ఇంకొక్క మిట్టెక్కినా నా మీద ఉంటే వెళ్ళు. వెళ్ళు. హలో సుమా, వినపడుతుందా? హలో, ఎక్స్ట్రా ఫోర్స్ రావడానికి ఇంకెంత టైం పడుతుంది? చాలా కష్టంగా ఉంది. త్వరగా త్వరగా పంపించారు సార్. ఓకే సార్. శౌర్య, శౌర్య, శౌర్య. ఎవరు మనం? సార్ నేనే దివ్య. శౌర్య సూసైడ్ ఏంటి? చేసుకునేది నా కోసమే. చౌర్యనా? హలో హలో, నేను ఎస్ఐ కింద నుంచి మాట్లాడుతున్నాను. మీ వైఫ్ వచ్చింది. మీ మిస్సెస్ వచ్చారంట. మాట్లాడు. ఇదిగో మాట్లాడమ్మా. హలో. హలో. నీకేమైనా పిచ్చా? మా మెంటలు పాగలు. నిన్ను పెళ్లి చేసుకున్న తర్వాత పిచ్చోని కాకపోతే సైంటిస్ట్ అవుతారా? తాగేవా? ఫుల్ గా తాగా చచ్చే వరకు తాగుతూనే ఉంటా. ప్లీజ్ కిందకి రా. ఒక్కసారి ఎక్కాక దిగే సమస్య లేదు. నువ్వు వెళ్ళి పెళ్లి చేసుకో. నీకోసం నేను చచ్చిపోతున్నానే విషయం గుర్తు పెట్టుకుంటే చాలా. నేను ఇంకా పెళ్లి చేసుకోలేదు. కిందకి రా. నేను ఒక్కసారి డిసైడ్ అయినా. మీడియా, ఆడియన్స్, ఫ్యాన్స్, నా తమ్ముడు డిసప్పాయింట్ అవుతారు నేను సూసైడ్ చేసుకోపోతే. ప్లీజ్ నీతో మాట్లాడాలి శౌర్య. శౌర్య, ఓ తమ్ముడు. సార్ మీరే చెప్పండి సార్. వదిన నీతో మాట్లాడుతాడంట. నా పేరు ప్రెస్టేజ్ అని చెప్పు తమ్ముడు. హలో, ఏమయ్యా మీ ఆవిడ ఇంత చెప్పినా సూసైడ్ చేసుకుంటావా? సార్ నేను కాదు సార్ సూసైడ్ చేసుకునేది, నా పక్కన అవును నేనే. మరి ఫోన్ నువ్వెందుకు తీసుకున్నావు? ముందు అతనికి ఇవ్వు. నీతో మాట్లాడాలంట. హలో. అరే మీ మిస్సెస్ ఇక్కడ ఏడుస్తుందయ్యా. దాన్ని ఏడుపు నమ్మి దాన్ని పెళ్లి చేసుకుని స్టిల్ ఏడుస్తూనే ఉన్నా. అబ్బా వింటలేదమ్మా, నువ్వే ఏదో నచ్చ చెప్పు. ఏంది హలో, మస్తు చూసినాం పో. నువ్వు వెళ్ళిపోయి ఆ నవగుఫాన్ని పెళ్లి చేసుకోపో. చూసినా తమ్ముడు నా ప్రస్తుతం. గుడ్ బై. శౌర్య కాల్ కట్ చేశాడు సార్. నువ్వు అర్జెంట్ గా పక్క బిల్డింగ్ పైకి ఎక్కి కనిపించు. నిన్ను చూసైనా మనసు మార్చుకుంటాడేమో. మీరు ఆగండి ఆగండమ్మా. ఓకే భయ్యా, నా పని అయిపోయింది కదా, నేను వెళ్తా. నేను పైకి వెళ్ళాక నువ్వు కిందకి వెళ్ళడానికి లేదు. ఓకే నేను చచ్చిపోతే ఇప్పుడు. ఎందుకు నేనంటే అంత ప్రేమ నీకు? ఎట్లా పోతున్నావు కదా, ఇగో ఈ క్రెడిట్ కార్డులు వాడుకో, ఈ డబ్బులు వాడుకో, ఖర్చు పెట్టుకో. శౌర్య నువ్వు బట్టి కట్టడం. దివ్య నువ్వేంటికి రా. నేను ఇంకో పెళ్లి చేసుకుని చచ్చిపోతావా? బుద్ధుందా? చిచి, చచ్చిపోతుంది నేను కాదు ఇతను. అది నేనే. వాట్? గౌతమ్ సాఫ్ట్వేర్. మరి నాతో ఫోన్ లో మాట్లాడింది? ఓ ఇందాక ఫోన్ లో నువ్వా? ఫోన్ లో మాట్లాడేది సరోజ కదా. గౌతమ్ సాఫ్ట్వేర్ నేనే. ఏంటి కన్ఫ్యూజన్? నీలాగే ఇతను మిస్సెస్ కూడా ఇంకో పెళ్లి చేసుకోబోతుందంట. అందుకే సూసైడ్ చేసుకోవడానికి వచ్చాడు. నేను యూఎస్ కి వెళ్తుంటే మధ్యదారులను కిడ్నాప్ చేసి తీసుకొచ్చాడు. నువ్వేమో నేను చచ్చిపోతాను అనుకున్నావు అంతే. నాకు పెళ్లి అవుతుంది తెలిసి యూఎస్ పారిపోతున్నావా? అంటే నిన్ను. అరే ఏం వెతుకుతుందంట బ్రదర్? అరే దూకి రావడానికి గ్యాప్ ఎక్కువ ఉంది, లేదా నేనే వచ్చి తోసేదాన్ని. నేనేం చేశాను? వాడేనా నీకంటే పెళ్ళానికి ఇంకో పెళ్ళి అవుతుందని సూసైడ్ చేసుకుంటాడు. ఇప్పుడే కదా వాడు సూసైడ్ చేసుకున్నాను తిట్టావు, మళ్ళీ మనం సపోర్ట్ చేస్తావేంటి? లేడీస్ అంతే భయ, వాళ్ళు కన్ఫ్యూజ్ అయ్యి మనల్ని కన్ఫ్యూజ్ చేస్తాడు. దివ్య ఏంటి? నేను ఒక ఓన్ డిసిజన్ కి వచ్చిన. నువ్వేమో ఈ నమక్కుఫ్ గాని పెళ్లి చేసుకొని ఫీల్ అవుతున్నావు, నేనేమో కబ్రస్తాన్ కా కబూతర్ చేసుకొని ఫీల్ అవుతున్నా. సేమ్ సిచ్యువేషన్, సేమ్ ఫీల్, సేమ్ లవ్, సేమ్ క్లైమాక్స్. వీళ్ళిద్దరు నిడిసేసి నువ్వు ఓకే అంటే మన ఇద్దరం పెళ్లి చేసుకుందాం. ఏమంటావు? కొడితే తలకే మోకాళ్ళు ఇరుక్కుపో. అతను కొడతావు? అబ్బా దివ్యడానికి అప్పుడే సపోర్ట్ చురువు చేసింది. లవ్ ఎప్పుడు ఎట్లా పుడుతుందో ఎవరు తెలియదు. లవ్ గివ్ అంటే డొక్కలో పుడతా. అప్పుడే రివర్సా. చూసిన తమ్ముడు లేడీస్ నమ్మద్దు రా, చచ్చిపోదా. ఒక్క నిమిషం ఆగరా, దివ్యతో మాట్లాడాలి. కన్విన్స్ అయితే ఓకే, లేదంటే ఇద్దరు కలిసి చచ్చిపోదాం. నువ్వెన్ని చెప్పినా కన్విన్స్ అవ్వను నేను. నీ లైఫ్ లోకి రావటమే నేను చేసిన తప్పు. కరెక్ట్. అసలు నా లైఫ్ లోకి నువ్వు ఎందుకు వచ్చావు? నువ్వు రావడంతో నా లైఫ్ నాశనం అయిపోయింది. ఐ హేట్ యు దివ్య. హ్యాపీగా ఉన్నాయి నాలు 24 ఏళ్ళు లెక్క పెట్టుకుని అంతమంది ఫ్రెండ్స్ కలిసామా, తిన్నామా, తాగామా, ఫినిష్. ఆ తర్వాత ఎవరిని పెద్దగా పట్టించుకున్నావు అని కాదు.
ఎవరున్నా లేకపోయినా ఓకే, నీతో కూడా అలాగే ఉందాం అనుకున్నాను, కానీ ఉండలేకపోయానే. ఏ దట్స్ వై ఐ హేట్ యు. అంజు అబ్బాయి నాకు ఇంతప్పటి నుంచి ఫ్రెండ్స్, అన్ని వాళ్ళతో ఫస్ట్ షేర్ చేసుకునేవాడిని, కానీ ఇప్పుడు అన్ని నీతో ఫస్ట్ షేర్ చేసుకోవాలనిపిస్తుంది. ఏ అంత ఇంపార్టెంట్ అయిపోయావు నాకు. దట్స్ వై ఐ హేట్ యు. మీ నాన్నగారు ఆ రోజు ఇంటికి వచ్చి లాక్కెళ్తుంటే నేనేమవుతున్న బాధ కంటే దాన్ని ఏమంటారని టెన్షన్ ఎక్కువైపోయింది నాకు. నువ్వేం మాటలు పడతావేమో అని చచ్చిపోయాను ఇక్కడ. నా లైఫ్ లో నాకేం కావాలో ఇన్నాళ్ళు నాకు తెలిసి అనుకున్నాను దివ్య. నాకేం తెలీదని నువ్వు వెళ్ళిపోయాక తెలిసిందే. అందుకే ఐ హేట్ యు. ఐ హేట్ యు టు. ఐ లవ్ యూ. ఎస్, నేను కారణ జన్ముడిని, మిమ్మల్ని కలపడానికి బతుకుని ఇప్పటి వరకు. ఇక నేను చచ్చిపోతా చాలు తమ్ముడు. నా మాట విను. ఒక్కసారి ఫోన్, ఒక్కసారి నీ ఫోన్ లాస్ట్ పిక్ తమ్ముడు. శౌర్య, careful. సెల్ఫీ తిరుగుతా అంతే. తమ్ముడు ఫేస్బుక్ లో పెట్టు, నా సర్వలో చూడాలి. నువ్వు రాబాయ్. నువ్వు నీ ఫ్లైట్ ఎక్కువ, నేను నా ఫ్లైట్ ఎక్కువ. శౌర్య! 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 కపిలేశ్వరమ్మ, మన చంటోడి ముడ్డి మీద అండర్వేర్ ఉందో లేదో చూసుకోకుండా జిప్పు లాగింది నువ్వు. ఇప్పుడు ఫోన్ చేస్తే ఇక్కడి నుంచి నేనేం చేయగలను? ప్లీజ్ దయచేసి నన్ను టార్చర్ పెట్టుకో. చంటోడి ముడ్డెలా కడగాలి, జిప్పెలా లాగాలి, ఇలాంటి చెత్త ప్రశ్నలు తప్ప వేరే టాపిక్ ఉండదా ఫోన్ లో? నీ చెత్త టార్చర్ వల్లే ప్రొఫెషనల్ కిల్లర్ నుంచి చెత్త లారీ డ్రైవర్ నయ్యా. చనిపోయే ముందు లైఫ్ మొత్తం కళ్ళ ముందు కనిపిస్తుందంట. తొక్కిచ్చేసా. మతాష్. కపిలేశ్వరమ్మ, చంటోడికి నువ్వు జిప్పేశావు, ఇప్పుడు పోలీసులు నాకు డప్పేస్తారు. నీ ఫోన్ టార్చర్ కి లారీ కూడా కంట్రోల్ తప్పేవడం గుద్దేసింది. నేనే పాపం చేశానే. సార్, నేను కావాలని చెప్పలేదు సార్. మా కపిలేశ్వరమ్మ చంటోడికి కడ్రాయర్ ఉందో లేదో చూసుకోకుండా జిప్ లాగేసింది సార్. సార్ నేను చెప్పేది వినండి సార్, మీరు ఎవరిని చంపలేదు. మీరు ఇన్ఫాక్ట్ ఒకరిని కాపాడారు సార్. యువర్ ఏ రియల్ హీరో. అవును సార్. ఏమన్నారు? నేను హీరో. కంగ్రాచులేషన్స్. సార్, ఫోన్లో పెళ్ళాం సార్. శౌర్య